శత్రువును దెబ్బ కొట్టాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. శత్రువు ఎనిమితో దోస్తీ చేసినా చాలు. ఇది కూడా రణనీతిలో భాగమే. ఉగ్రదేశం పాక్ విషయంలో మోడీ సర్కార్ ఆ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆఫ్ఘన్ తాలిబాన్లతో చారిత్రాత్మక చర్చల ద్వారా పాకిస్తాన్కు క్లియర్ పిక్చర్ చూపించింది. చరిత్రలో తొలిసారి తాలిబాన్ మంత్రితో జయశంకర్ చర్చలు జరిపారు. ఈ చర్చలే ఉగ్రదేశం పాలిట ఉక్కు పిడికిలుగా మారబోతున్నాయి. ఎందుకంటే పాక్కు భారత్ కంటే అత్యధిక ముప్పు పొంచి ఉన్నది ఆఫ్ఘన్ తాలిబాన్ల రూపంలోనే. అలాంటి సమయంలో భారత్ తాలిబాన్లు ఒక్కటైతే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహం వెనుక వ్యూహం ఏంటి? తాలిబాన్ విదేశాంగ మంత్రితో జయశంకర్ ఏ అంశాలపై చర్చలు జరిపారు? ఈ మొత్తం వ్యవహారంతో ఇస్లామాబాద్కు ఇచ్చిన క్లిస్టర్ కట్ మెసేజ్ ఏంటి? వాచ్ దిస్. ఉగ్రదేశం పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చిన జయశంకర్. తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీతో జయశంకర్ చర్చలు. భారత్ ఆఫ్ఘన్ దోస్తీ ఉగ్రదేశానికి ఎలా చెక్ పెట్టబోతోంది? ఉగ్రదేశం పాకిస్తాన్ ఉలికిపాటుకు గురిచేసిన ట్వీట్ ఇది. బహుశా ఈ ట్వీట్లోని ప్రతి అక్షరాన్ని పాకిస్తాన్ లీడర్లు 1కి 100 సార్లు చదువుకుని ఉంటారేమో. అంతగా జయశంకర్ ట్వీట్లో ఏముంది అంటారా? ఇక్కడ పాక్ పాలకుల భయం ట్వీట్లోని మ్యాటర్ గురించి కాదు, భారత్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సర్కార్ మధ్య బలపడుతున్న దోస్తీ గురించి. ఎందుకంటే జయశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి మధ్య టెలిఫోన్ సంభాషణే ఒక చరిత్ర. తాలిబాన్ సర్కార్తో మంత్రుల స్థాయిలో భారత్ సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. ఈ సంభాషణలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ సాంప్రదాయ స్నేహం, అభివృద్ధి, సహకారం వంటి అంశాలను ప్రముఖంగా చర్చించారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఈ మేరకు వారికి ధన్యవాదాలు తెలిపారు. 2021 ఆగస్టులో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత 2 దేశాల మధ్య ఏర్పడ్డ తొలి రాజకీయ సంబంధం ఇదే. కాగా భారత్ ఇంకా అధికారికంగా తాలిబాన్ పాలనను గుర్తించలేదు. ఇక జయశంకర్ ట్వీట్లోని సారాంశం ఏంటన్న అంశానికే వస్తే, ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌలవీ అమీర్ ఖాన్ ముత్తాఖీతో మంచి సంభాషణ జరిగింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆఫ్ఘన్ ప్రజలతో మా సాంప్రదాయ స్నేహాన్ని, అభివృద్ధికి మా నిబద్ధతను పునరుద్ఘాటించాం. సహకారాన్ని మరింతగా పెంపొందించే చర్యలను చర్చించారు అని జయశంకర్ ట్వీట్ చేశారు. అంతేకాదు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు పాకిస్తాన్ అవాస్తవ, నిరాధార ప్రచారం జరిపిందని, దాన్ని ఆయన తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నారని జయశంకర్ ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధికి నిరంతరం మద్దతు అందిస్తాం. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశంపై మేం చర్చలు జరిపాం అని జయశంకర్ తన పోస్టులో రాసుకొచ్చారు. గతంలో 1999-2000 సంవత్సరంలో కాందహార్ విమానం హైజాక్ సంఘటన సమయంలో అప్పటి భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ తాలిబాన్ విదేశాంగ మంత్రి వకీల్ అహ్మద్ ముత్తవాకిల్తో చర్చలు జరిపారు. మళ్లీ 25 ఏళ్ల తర్వాతే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. నిజానికి 2025 జనవరి నెలలో దుబాయ్ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మధ్య కీలక సమావేశం జరిగింది. భారత్ నుంచి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరు కాగా, తాలిబాన్ సర్కార్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మౌలవీ అమీర్ ఖాన్ ముత్తాఖీ హాజరయ్యారు. దుబాయ్లో జరిగిన సమావేశం ఎజెండా మానవతా సహాయం, అభివృద్ధి సహాయం, వాణిజ్యం, క్రీడలు, సాంస్కృతిక సంబంధాలు, ప్రాంతీయ భద్రత, జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టులు, ఆఫ్ఘనిస్తాన్కు సరుకుల రవాణాకు కీలకమైన ఇరాన్ చాబహార్ పోర్టు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించడమే. మరోవైపు ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, శరణార్థుల పునరావాసానికి ప్రాధాన్యత సహా మానవతా సాయం అందజేస్తామని తాలిబాన్ ప్రతినిధులకు నాటి భేటీలో భారత్ హామీ ఇచ్చింది. కొన్నేళ్లలో ఆఫ్ఘనిస్తాన్కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు, 300 టన్నుల ఔషధాలు, 100 మిలియన్ల పోలియో డోసులు, 1.5 మిలియన్ డోసుల కోవిడ్ టీకాలు, డ్రగ్ డి అడిక్షన్ ప్రోగ్రాంలో భాగంగా 11,000 యూనిట్ల హైజీన్ కిట్లు, ఇతర వస్తువుల్ని ఇండియా సాయంగా అందించింది. ఆఫ్ఘన్ ప్రజలకు అండగా నిలుస్తున్న భారత నాయకత్వానికి తాలిబాన్ విదేశాంగ మంత్రి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాలిబాన్లు సైతం భారత్తో కలిసి ప్రాంతీయ భద్రతకు పూర్తి సహకారం అందజేస్తామని పేర్కొన్నారు. చాబహార్ పోర్టు ద్వారా వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలు, మానవతా సాయం సక్రమంగా జరగడానికి మద్దతునిస్తామని తెలిపారు. కట్ చేస్తే ఇప్పుడు నేరుగా జయశంకరే రంగంలోకి దిగారు. ఇక్కడే పాక్ పాలకుల వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఒకటైతే రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో ఉగ్రదేశానికి తెలుసు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
సరిహద్దులో రెండు దేశాలు కత్తులు దూస్తున్నాయి. తరచూ కాల్పులు, కొన్నిసార్లు వైమానిక దాడులు కూడా జరిగాయి. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ విషయంలో రెండు దేశాల మధ్య చాలా తగాదాలు ఉన్నాయి. జయశంకర్, తాలిబాన్ విదేశాంగ మంత్రి మధ్య ప్రత్యక్ష చర్చలు భారత్-ఆఫ్ఘన్ సంబంధాలని బలోపేతం చేస్తాయి. భారత్-ఆఫ్ఘన్ మధ్య పెరుగుతున్న ఈ సాన్నిహిత్యం అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను ఒంటరి చేస్తుంది. ఇది పాక్ దౌత్య ప్రయత్నాల్ని బలహీనపరుస్తుంది. పహల్గాం దాడిని తాలిబాన్లు ఖండించిన తీరు, జైశంకర్ కృతజ్ఞత వ్యక్తం చేసిన తీరు పాకిస్తాన్ను ఖచ్చితంగా చికాకు పెడతాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఆఫ్ఘన్ను తనతో పాటు తీసుకువెళ్తోందని దీన్ని బట్టి స్పష్టమైపోతోంది. ఆఫ్ఘన్తో భారత్ సంబంధాలు మెరుగుపడడం వల్ల పాకిస్తాన్తో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అయితే ఇవన్నీ దౌత్యపరమైన పరిణామాలు. రక్షణ పరంగా మాత్రం ఉగ్రదేశం అంతూ చూసే స్నేహంగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ దోస్తీ మారబోతోంది. భారత్-ఆఫ్ఘనిస్తాన్ స్నేహంతో పాకిస్తాన్కు రెండు వైపులా ఒత్తిడి ఏర్పడుతోంది. అంటే దాని సరిహద్దుల్లో తూర్పున భారత్, పశ్చిమాన ఆఫ్ఘన్ నుంచి దాడుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికీ తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమని చెబుతున్నారు. 2640 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో యుద్ధం కనుక వస్తే భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్తోనూ ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషనే వస్తే ఒక్కరోజు కూడా పాకిస్తాన్ యుద్ధం చెయ్యలేదు. భారత్-ఆఫ్ఘన్ దోస్తీ సైనికంగా ఎంత తీవ్ర ముప్పు ఏర్పడుతుందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. కానీ ఇక్కడితో అయిపోలేదు. అసలు లెక్కలు చాలా ఉన్నాయి. 2021లో తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకున్నప్పుడు పాకిస్తాన్ తన విజయంగా ప్రకటించుకుంది. భవిష్యత్తులో భారత్తో యుద్ధం వస్తే ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్ తరఫున పోరాడతారని ప్రగల్భాలు పలికింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తాలిబాన్లు భారత్కు దగ్గరవుతూ పాకిస్తాన్ పైన దాడులకు దిగుతున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం, భారత్ యుద్ధానికి దిగాల్సిన అవసరం లేదు. ఆఫ్ఘన్కు అండగా నిలిస్తే వాళ్లే ఉగ్రదేశం కథ ముగించేస్తారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి భారత్ శిక్షణ అందిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి శిక్షణతో పాటు సామగ్రిని అందించడం ద్వారా తాలిబాన్ సైన్యం బలపడుతుంది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఉగ్రవాదాన్ని అంతం చేయడం. ఆ దిశగా తాలిబాన్లు మద్దతు తెలుపుతున్నారు కూడా. పాక్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. పాకిస్తాన్కు లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్ వంటి ఉగ్ర గ్రూపులే బలం. భారత్పై దాడులకు ఈ గ్రూపుల్ని ఉసిగొల్పుతోంది. వీటిని ధ్వంసం చేస్తే పాకిస్తాన్ రక్షణ విధానాలు బలహీనమైపోతాయి. ఇక భౌగోళికంగా చాబహార్ పోర్టు ముప్పు కూడా కీలకం. భారత్ ఇరాన్లోని చాబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్యం, రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ను దాటి భారత్లో సైనిక, లాజిస్టిక్ సహకారాన్ని పెంచే అవకాశం ఇస్తుంది. అంతేకాదు పాక్ భౌగోళిక ఆధిపత్యాన్ని కూడా తగ్గిస్తుంది. వివరంగా చెప్పాలంటే భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాబహార్ పోర్టు ద్వారా సైనిక రాకపోకలు సాగించొచ్చు. మొత్తంగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఒంటరి చేసి దాని రక్షణ సామర్థ్యాలపై గణనీయమైన ఒత్తిడిని చూపుతాయి. ఇవి తెలుసు కాబట్టే జయశంకర్ ముత్తాగి టెలిఫోన్ సంభాషణపై పాక్ పాలకుల్లో వణుకు మొదలైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి మాత్రం సుస్పష్టం, పాకిస్తాన్పై అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది.